హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని తినాలే కానీ టేస్ట్ సూపర్ అండి. ఈ విధంగా చేస్తే ప్రతి దాని పక్కన ఇది సైడ్ డిష్గా సూపర్గా సెట్ అవుద్దండి. వేడివేడిగా సమోసా చేసుకున్నా, చపాతీ చేసుకున్నా, అలా ఏది చేసినా, ఇంకా పప్పు చేసినా, సాంబార్ చేసినా ఇది పక్కన నంజుకోవడానికి ఎంత మంచి రుచిగా ఉంటుందంటే అంత మంచి రుచిగా ఉంటుందండి. దాన్ని ఎలా తయారు చేయాలంటే దాని గురించి నేనైతే ఒక పావు కిలో వరకు పచ్చిమిరపకాయలు తీసుకునేసి శుభ్రంగా కడిగి తొడాలు ఒలిసి రెడీ చేసి పెట్టాను. ఆ తర్వాత మనం ఒక్కొక్క పచ్చిమిరపకాయని తీసుకునేసి ఈ టైప్లో చీరుకోవాలండి. ఓకేనా? ఇలా ప్రతి పచ్చిమిరపకాయను కూడా ఈ విధంగా మధ్యలోకి చీరి రెడీ చేసి పెట్టుకోవాలి. కానీ దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్లో చేయండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి. మనం ఇంట్లో పప్పు చేసుకున్నా ఏది చేసినా దాని పక్కన ఇది సింపుల్గా అలా టచింగ్ చేస్తే ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉండదని. చాలామంది ఉప్పు మిరపకాయలు ఆ టైపు చేసి పెట్టుకుంటారు. అవన్నీ చేయడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇదైతే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇది నేనైతే ఈ వీడియో కోసం కాబట్టి ఒక పావు కిలో వరకు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు. కానీ ఇన్ని కూడా మనం ఇంట్లో చేసుకోవడానికి అన్ని కూడా అవసరం లేదండి. ఇంట్లో ఒక నలుగురున్నర గట్టి ఒక 5-6-10 పచ్చిమిరపకాయల వరకు తీసుకునేసి వాటిని ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఈ టైప్లో ఈ పచ్చిమిరపకాయలని చీరి ఆ తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు అవి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూను ధనియాలు, ఆ తర్వాత జీలకర్ర ఇవి కూడా వేసిన తర్వాత తెల్ల నువ్వులండి. ఆ తెల్ల నువ్వులు కూడా స్పూనున్నర అంత మనం వేసుకోవచ్చు. వేసిన తర్వాత వీటిని మనం మంచి ఎరడాలుగా అయితే వేగనిచ్చుకోవాలి. అది సన్న మంట మీద వేగనిస్తే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి. ఆ టైపు రాణించుకోవాలి. ఎందుకంటే మాడిపోకుండా వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక రోలు సిద్ధం చేసి రోట్లో అయితే వేసుకోవాలి. రోట్లో వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఏంటంటే ఇవి అలా రుబ్బంగానే సింపుల్గా మెదిగిపోతాయండి. ఎందుకంటే మనం వీటిని బాగా ఫ్రై చేస్తున్నాం కాబట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రై చేసిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత కొద్దిగా అలా అనగానే పొడి అవుతాయండి. ఆ టైప్లో వీటిని మనం రెడీ చేస్తున్నాం. ఇప్పుడు రోట్లో వేసి అలా అనగానే సింపుల్గా చూడండి ఈ టైప్లో మనకి పొడి రెడీ అవుతుంది. అది మంచి గుమాలిస్తూ మంచి వాసన వస్తుంటుందండి. ఈ పొడి మాత్రం దీన్ని ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఒకవేళ రోలు ఉంటే ఖచ్చితంగా రోట్లోనే ఈ టైప్లో రుబ్బుకోండి. రోలు అంత ఇంట్లో ఈజీగా లేదు అనుకున్న వాళ్ళు మిక్సీ జారీలైనా వేసుకోవచ్చు. కానీ రోట్లో మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు దాన్ని వాసన పోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటెలు అంటే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం చీరి రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూడండి, ఆ పచ్చిమిరపకాయలని ఇందులో వేసేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మనం వీటిని రెడీ చేసుకునేసి కొంచెం తడి తగలకుండా కానీ మనం రెడీ చేసుకొని కానీ పెట్టుకుంటే ఇవి 2-3 రోజుల వరకు కూడా స్టోరేజ్ ఉంటాయండి. ఎక్కడికి పోదు, చెడిపోవు. ఓకేనా? అంత బాగుంటాయి అన్నట్టు. వీటిని మనం ఈ ఆయిల్లో బాగా కలిపి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్టు, ఆ తర్వాత రుచికి సరిపడా పసుపు ఇవి 2 వేసి ఇలా ప్రతి ఈ పచ్చిమిరపకాయ పీసెస్కి అంటుకునే విధంగా మనం ఈ టైప్లో బాగా తిరిగేసుకోవాలి. తిరిగేసుకుంటూ ఇవి సన్న మంట మీదనే బాగా ఫ్రై చేసుకోవాలండి. మంట కొంచెం మీడియంలో లేదా లోలో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఆ టైమింగ్ని బట్టి ప్రతి మిరపకాయ కూడా వేగే విధంగా ఈ టైప్ కొంచెం తిరగేసుకుంటూ మనం మంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలని చూడండి ఈ టైప్లో మనకి మంచి కలర్ రావాలండి. ఈ గ్రీన్ కలర్ పోయి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆ టైప్లో వస్తుంది. ఓకేనా? అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రోట్లో నూరి పెట్టుకున్న ఈ పొడిని దాంట్లో చల్లుకోవాలి. చల్లిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఈ పొడిని ఇలా తిరిగేసుకుంటూ ఆ సన్న మంట మీదనే కొంచెం ఈ పచ్చిమిరపకాయలు ఏంటంటే పీల్చుకునేలాగా
ఈ పొడిని కాస్త తిరగేసుకునేసి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ చెక్కని అలా పిండేసుకోవాలి. బాగా రసం ఉండేదైతేనేమో సగం సరిపోతుంది, కొంచెం రసం తక్కువ ఉంటే ఒక కాయ వరకు కూడా పిండేసుకోవచ్చు. ఒకవేళ గింజ గిట్ట పడిందంటే అవి మనం ముందే తీసేసుకోవాలి. ఓకేనా? తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ టైప్లో బాగా మిక్స్ చేసుకోవాలి. అది ఎలా అంటే స్టవ్ ఆఫ్ చేసండి. స్టవ్ వేడి మీద ఉన్నప్పుడు మాత్రం ఆ టైప్ చేయొద్దు, ఎందుకంటే కొంచెం నిమ్మరసం కదండి, లైట్గా చేదు వస్తుంది, అది ఎక్కువ శాతం వేగకూడదు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ టైప్లో బాగా కలిపి చూడండి ఇలా రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇది మనం ఒక్కొక్క ముద్ద అన్నం తింటూ ఈ ఒక్క పచ్చిమిరపకాయ పీస్ని అలా కొరుక్కొని తింటుంటే ఆ టేస్ట్ ఉంటుందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇది చూస్తేనే తినకుండా అసలు ఎవరు ఉండరండి, ఖచ్చితంగా చెప్తున్నా, అంత బాగుంది ఇది. ప్రతి ఒక్కరు ఈ టైప్లో ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ అండి. మనం ఎక్కడైనా చూడండి ఒక సమోసా తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ పచ్చిమిరపకాయ గడ్డ పెడితే ఖచ్చితంగా అడుగుతామండి. ఇది అంత రెట్టింపు సూపర్గా ఉందండి.